మీ కింద ఉన్నటువంటి మీ పార్లమెంట్ నియోజకవర్గం కింద ఉన్నటువంటి 7 స్థానాల్లో 6 స్థానాల్లో డిపాజిట్ లేవు, ఒక సూర్యాపేటలో తప్పితే. ఆ ధైర్యం మీరు చేయడానికి కారణం మోడీ గారేనా? మోడీ గారు ఈరోజు అది అందరి ధైర్యం, దేశం ధైర్యం అయిపోయింది. నీకు పోయినసారి నేను మొన్న చూసిన ఆదిలాబాద్లో ఎంపీ గెలిచినప్పుడు అక్కడ ఎంపీటీసీ లేరు, సర్పంచులు లేరు, ఎవరు లేరు. మీరు చెప్పినట్టు అన్ని స్థానాలు డిపాజిట్లు కూడా లేవు, కానీ ఎంపీకి గెలిచిండ్రు. నిజామాబాద్ గెలిచింది, కరీంనగర్ గెలిచింది. అంటే ఆ సికింద్రాబాద్ ఉన్నప్పుడు కూడా పెద్దగా స్థానాలు ఏం లేవు. ఓడిపోయిన కిషన్ రెడ్డి గారు గెలిచిర్రు, మంత్రి అయిపోయారు. అంటే మొత్తం జనాలు అవేర్నెస్ వచ్చింది. ఈరోజు క్లియర్గా వాళ్ళకి మ్యాండేట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలా, కేంద్రానికి ఎవరికి ఓటేయాలా. ఇది మొన్న ఓటేసినప్పుడు ఇది చెప్తా ఉన్నారు ఊళ్ళలో పోతే. అన్న మొన్న చెప్పినాం మేము, కాంగ్రెస్ లీడర్లు కూడా అన్నట్టు, ఇప్పుడైతే కాంగ్రెస్కి వేస్తున్నాం కానీ రేపు అయితే మోడీ గారికి వేస్తాం. ఎందుకంటే మోడీ గారు లాంటి వాళ్ళు ఈ ప్రధానమంత్రికి ఉండాలి. ఆ స్పష్టత ఉందా ప్రజల్లో? చాలా క్లియర్గా ఉంది. ఇంతకుముందు లాగా, ఎందుకంటే మనం సోషల్ మీడియా చూస్తూ ఉన్నాం కదా. ఈరోజు ఇంటికాడ కూర్చొని చెప్తా ఉన్నాడు ఒక్కొక్క ఆయన, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది, అమెరికాలో ఏం జరుగుతూ ఉంది. ఇవన్నీ అంటే ఈ దగ్గరకు తీసుకుపోగలిగినారు. మోడీ గారు కూడా డిజిటల్ ఇండియా అన్నారు, స్వచ్ఛ భారత్ అన్నారు. జనాన్ని జాగృతం చేసే పనులలో తను ఒక భాగమైండు. దాంతోపాటు ఎన్నో సమస్యలు ఇందాకనే చెప్తా ఉన్నా కదా, ఈ సమస్యల్ని సృష్టించి వాటిని భూతంగా చూపించి ఓట్లు వేయించుకుని ఇన్ని సంవత్సరాలు. కానీ ఈరోజు సమస్యలకు పరిష్కరించి ఎంత భయపెట్టిరండి. రామాలయం గడితే అసలు రక్తాలు ఏర్లై పారుతాయి, ఆడ ఏం చేయలేరు, అది కష్టం అని సుప్రీంకోర్టులో కేసులు వేసి అన్నంతసేపు మీరు ఎంతసేపు దీన్ని రామాలయం చూపించి ఓట్లు వేసుకుంటున్నారు అన్నారు. కానీ అదే రామాలయాన్ని స్పింటర్ ఆఫ్ సైలెన్స్ మొత్తాన్ని ఒప్పించి ఈవెన్ ముస్లిమ్స్ కూడా అడికి వచ్చి ఓపెనింగ్కి వచ్చేటట్టు చేసి లక్షలాది కోట్లాది మంది మనసులో గెలుచుకున్నారు. ఈరోజు మీకున్న చదువుతో, మీకున్న ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్తో, మీకున్న విజ్ఞానంతో దగ్గర అవ్వడం చాలా తేలిక. అట్లా కేటీఆర్ గారికి దగ్గర అయ్యారు, జగదీశ్వర్ రెడ్డి గారికి దగ్గర అయ్యారు. మీరు పార్టీ మారేటప్పుడు అని చెప్పారా వీళ్ళకి? అంటే కొన్ని ఇష్యూస్ ఇప్పుడు నాకు ఒకటి, ఈ దేశానికి సేవ చేయాలా, మోడీ గారికి అడిగిందల్లా దేశం కోసం మనం ముందుకు బయలుదేరితే మనలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ ఉపయోగపడుతుంది అనేది ఫస్ట్ కాజ్. రెండోది కొద్దిగా చిన్న చిన్న ఇష్యూస్, ఏదైతే హుజూర్ నగర్లో నేను పోటీ చేయించినాక మళ్ళా అధికారం కోసం రెండు ఈవెన్ కాంగ్రెస్ పైన హైకమాండ్లో ఒకటి కావటం, అంటే వీటిని చూసినాక బాధ అనిపించింది నాకు. ఈ రాజకీయాల కానీ వచ్చింది, నేనేమో కష్టపడి పనిచేస్తూ ఉన్నా, జనం కోసం పనిచేస్తూ ఉన్నా, ప్రజల మధ్యలో ఉంటా ఉన్నా. కానీ మనం ఇట్లాంటి నీచ రాజకీయాల బలైపోతే ఇక రాజకీయం చేయటం ఎందుకు, మనలాంటి రేపు యూత్ ఇంకోటి ముందుకు రావాలనుకోడు కూడా రాడు ఇట్లాంటి వాటిలలో. కానీ ఏ సెల్ఫ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎంతసేపటికి ప్రజల కోసం పనిచేస్తున్న మోడీ గారిని చూసినాక నేను ఒకసారి 2015లో అనుకుంటా మోడీ గారు వ్యాంకోవర్ వచ్చిండ్రు. అప్పుడు మేము లక్ష్మీనారాయణ టెంపుల్లో ఆర్గనైజ్ చేసిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం. ఇది సభ వచ్చినప్పుడు అది నవరాత్రుల టైం. 9 రోజులు ఆయన దాదాపు 5-6 కంట్రీలు తిరిగిన 9 రోజులలో 9 days ఏం తినరంట, ఓన్లీ మన లెమన్ వాటర్ దాగి ఉంటారంట. మన రామాలయం అప్పుడు కూడా ఆయన 11 days ఉన్నారు. అప్పుడు 9 days మళ్ళీ అదేంది, మనం ఒక్కరోజు కంట్రీ దాటిపోతేనే జెట్ లాగ్ అంటాం, జెట్ లాగ్లో నిద్రపోతాం 2 రోజులు, అసలు టైం అంతా తట్టుకోలేము. అంత కంఫర్టబుల్ ఫ్లైట్లో ఉంటే జెట్ లాగ్ ఉండదులేండి. ఏ కంఫర్ట్ టైం జోన్ చేంజ్, అది నువ్వు ఏ కంఫర్టబుల్ అయినా జెట్ లాగ్ అనేది కంపల్సరీ. కాకపోతే ఆడ నిద్రపోవటము అట్లా. కానీ 9 రోజులు ఈ ఏజ్లో మళ్ళా అది కాకుండా కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ని ఆయన కూడా ప్రోటోకాల్ పక్కన పెట్టి ఈయనతో పాటు తిరిగారు. ఇంతకుముందు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వస్తే లెక్కలేసేది కాదు. కానీ ఈరోజు మోడీ గారి వాల్యూ ప్రపంచం మొత్తం, ఇంటర్నేషనల్ ఇమేజ్కి మోడీ గారు తోడ్పడినట్టు ఈ మధ్యకాలంలో ఎవరు తోడ్పడలా, అది అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్. కాకపోతే అది పెర్కులేట్ అయ్యి డౌన్ ద లైన్ నియోజకవర్గ స్థాయికి వచ్చి మిమ్మల్ని గెలిపించేంత ఉందా అంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఒక్కటే కాదు. ఈరోజు హైవేస్ నిర్మాణం ఉంది. హైవేస్ మన్మోహన్ సింగ్ గారు దిగిపోయే టయానికి పర్ డే 2 kilometers హైవే వేయగల కెపాసిటీ ఉంది మనకు. అదే వాజ్పేయి గారు ఉన్నప్పుడు దాదాపు 20 kilometers ఉంది. అసలు ఆయన ఆద్యుడు. ఆయన తర్వాత ఏమైంది, మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు వచ్చినాక 10 yearsలో 2 kilometersకి పోయింది, అది తగ్గింది, పెరగాల్సింది పోయి. ఇప్పుడు మళ్ళీ మోడీ గారు వచ్చినాక ఈరోజు 25 to 30 kilometers పర్ డే హైవే నిర్మాణం వేసగలుగుతా ఉన్నాం. అప్పుడు 90,000 kilometers ఉంటే 90 లక్షల కిలోమీటర్లు ఉంటే ఈరోజు 1,46 లక్షల కిలోమీటర్ల హైవేల నిర్మాణం జరిగింది. రైల్వే లైన్లు అప్పటికి ఇప్పటికి ఈ 10 సంవత్సరాల్లో
స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఎంత వేసిండ్రో ఈ 10 ఏళ్లలో డబుల్ అయిపోయినాయి రైల్వే లైన్స్. అంటే విజ్ఞానం పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, అందుబాటులోకి వాటన్నిటిని అంటే డబ్బులు తీసుకొని కూడా పెరగాలి కదా, మనం ఖర్చు పెట్టాలా, పెట్టగల కెపాసిటీ రావాలా. ఇంతకుముందు ఏది చేస్తే రైల్వేలు అంటే స్కామేనా, నువ్వు ఏది పెడితే సరే, అది మన నియోజకవర్గం దగ్గరికి వద్దామండి. ఇప్పుడు మన నియోజకవర్గం దగ్గరికి వస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ఒకళ్ళు అంటారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటని ఒకళ్ళు అంటారు. అసలు కన్ఫ్యూజ్ అయ్యారు జనం. మీ ఇద్దరు ఒకటి, మీ ఇద్దరు ఒకటి, మీ ఇద్దరు ఒకటి, మీ ఇద్దరు ఒకటి అనే దగ్గర అసలు వాస్తవం ఏంటి? అంటే ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ బీజేపీ అనేది ఒకటనేది ఒట్టి మాట. ఆ రోజు అంటే కాంగ్రెస్ ఆ విషయంలో సక్సెస్ అయింది అబద్ధాన్ని నిజం చేయటంలో. అసలు అబద్ధాలతోటే మన గవర్నమెంట్లోకి వచ్చింది కాంగ్రెస్. మనం చూసిండ్రు 6 గ్యారంటీలు అన్నారు, దాని కింద సబ్బులు ఒక 60 పెట్టినరు. ఏదో 2-3 కంటి తుడుపు ధరగా చేస్తున్నాం అన్నారు. 1,25,00,000 అప్లికేషన్లు తీసుకున్నారు. ఇది డిజిటల్ యుగం అండి. ఈరోజు మోడీ గారు వచ్చినాక డిజిటల్ అని మొత్తం డిజిటల్ యుగం చేస్తూ ఉన్నాడు. ఇట్లాంటి డిజిటల్ యుగంలో అప్లికేషన్లు పేపర్ మీద తీసుకొని 1,25,00,000 అప్లికేషన్లు పేపర్ మీద తీసుకొని మనం చూసినాం. స్కూటర్ల మీద అప్లికేషన్లు కింద పడ్డాయి, బయట తీసిపోయి వేసినాయి. అంటే ఇది ఎంతసేపటికి ఒక అబద్ధం జనాలలో మేమేదో చేస్తున్నామని క్రియేట్ చేయడం తప్ప చేయడానికి కాదు. అంటే బీఆర్ఎస్ వాదులాగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అని కాదు, ఇది కాంగ్రెస్ కదా. నేను వాళ్ళు చేసిన పనులు చెప్తా ఉన్నా. ఈరోజు అబద్ధాలతో గెలిచిండ్రు, అబద్ధాలతోని మాట్లాడిండ్రు. ఈరోజు ఆ అబద్ధాలని ఈ అబద్ధంలో కూడా ఇదే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని బీజేపీని జనాలకు దూరం చేసే ప్రయత్నం చేశారు. అసలు మీకు ఎవరు పోటీ ఇక్కడ? ఇప్పుడున్న బీఆర్ఎస్ పరిస్థితుల్లో కాంగ్రెస్? ఇప్పుడు ఎంపీ అయితే క్లియర్ మ్యాండేట్ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉండబోతా ఉంది. రఘువీర్ ఎంత పోటీ ఇస్తాడు మీకు? ఇక రఘువీర్కి బీజేపీకే పోటీ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ, 2 మంత్రులు ఉన్న పార్టీ, 6 ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళ పార్టీ, ఫాదర్ ఒక లెజెండ్ వాళ్ళ నల్గొండ జిల్లాలో. అందుకని ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే ఈరోజు ఎంతకున్న పోటీ రఘువీర్కి బీజేపీకే పోటీ ఉంటుంది. ఇక బీఆర్ఎస్ అనేది ఒక్క నల్గొండలో కాదు, మొన్న 17 కాన్స్టిట్యున్సీలో కూడా నామమాత్రం అయిపోతుంది. అది మీ దగ్గర ఎందుకంటే మీరు అనాలిసిస్ బాగా చేస్తున్నారు. దానికి సమాధానం చెప్పండి. ఒక పార్టీ ఒక 100